అందరికీ హ్యాపీ మార్నింగ్. నా పేరు సునీత. నేను TTWS 146 బ్యాచ్లో కరీంనగర్ వారియర్స్ టీంలో ఈ 2 డేస్ ఆఫ్లైన్ సెషన్కి అటెండ్ అవ్వడం జరిగింది. గత 26 డేస్లో మేము ఆన్లైన్ సెషన్స్లో క్లాసెస్ వినడం జరిగింది. ఆన్లైన్ సెషన్ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత 2 డేస్ ఆఫ్లైన్ సెషన్ కోసం కరీంనగర్ రావడం జరిగింది. అయితే ఈ ఆఫ్లైన్ సెషన్ రావడానికంటే ముందు ఆన్లైన్ సెషన్లో విన్న క్లాసులే మళ్ళీ ఆఫ్లైన్కి వెళ్ళాక ఆఫ్లైన్లో అవే క్లాసులు మళ్ళీ చెప్తారు, అదే విషయం మళ్ళీ చెప్తారు. చెప్పేసి మళ్ళీ 2 డేస్ ఏదో అయిపోయింది సెషన్ అనిపించేసి ఒక సర్టిఫికేట్ చేతిలో పెట్టి పంపిస్తారనే ఒక కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకొని నేను కరీంనగర్ రావడం జరిగింది. కానీ కరీంనగర్ వచ్చిన ఫస్ట్ 1 అవర్లోనే నా పర్సెప్షన్ అంతా కూడా మారిపోయింది. ఏంటంటే రాగానే ఫస్ట్ ట్రైనర్స్ వస్తారు, ఒకరి తర్వాత ఒకరు వస్తారు, వాళ్ళు ఏకరో పెడతారు, అదే చెప్పేస్తారు అనుకున్నాను. కానీ అలా లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్లైన్ సెషన్ అనేది ఆఫ్లైన్ సెషన్ ఫస్ట్ రాగానే చాలా చిన్న చిన్న విషయాల నుంచి మొదలుపెట్టి ఏదైతే ఆన్లైన్ సెషన్లో మేము నేర్చుకున్న విషయాలకి ఇంకా ఎన్లార్జ్ చేసి వాటికి ఇంకా మిగతా విషయాలను కూడా క్రోడీకరించి వాటిని ఎంతో ఎన్లార్జ్ చేసి ఎక్కువ కూలంకషంగా మాతో డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ వన్ వే కమ్యూనికేషన్ లాగా కాకుండా ఏదో రేడియో పెడితే పాటలు వచ్చేస్తున్నట్టుగా మనకు సంబంధం లేకుండా అది మోగుతున్నట్టుగా కాకుండా దాన్ని ఏంటంటే మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఇక్కడ ఉన్న ప్రతి పార్టిసిపెంట్ని కూడా అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళతో మాట్లాడిస్తూ వాళ్ళని పాటలు పాడిస్తూ డ్యాన్స్ లేపిస్తూ అన్ని కార్యక్రమాలలో కూడా ఇన్వాల్వ్ చేస్తూ మాలో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్స్ని బయటికి తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా నేను కూడా ఒక స్కిట్లో ఒక పాట పాడడం జరిగింది, కొంత యాక్టింగ్ చేయడం జరిగింది. నేను కూడా యాక్టింగ్ చేయగలనా, నేను కూడా పాటలు పాడగలనా అని నాకే అనిపించింది అనమాట. మేము మార్నింగ్ 8 o'clockకి మేము కరీంనగర్ రీచ్ అయితే మాకు నైట్ 3 o'clock అయిపోయింది. మొత్తం మాకు ఇచ్చినటువంటి యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి. అయితే యాజ్ ఎ పార్టిసిపెంట్గా నేను సర్టిఫికేట్ తీసుకోవాలి కాబట్టి నేను ఉండడం అనేది అది సాధారణమైన విషయం. ఎందుకంటే నేను ఉంటేనే నేను ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేయగలుగుతాను. కానీ మాతో పాటుగా వాళ్ళు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నా కానీ మాతో పాటుగా వాళ్ళు వెళ్ళి పడుకోవచ్చు, మీకు ఇచ్చేసాం వర్క్ మీరు చేసేసేయండి, మేము రెస్ట్ తీసుకుంటామని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క ట్రైనర్ కానీ ఏ ఒక్క మెంటర్ ఎవ్వరు కూడా అలాంటి ఏమీ లేకోకుండా వాళ్ళు ప్రతి నిమిషం మేము ఎంతసేపు ఉన్నామో ప్రతి ఆఖరి పార్టిసిపెంట్ తన యొక్క చార్ట్ ప్రిపరేషన్ అయిపోయి పడుకోవడానికి వెళ్ళేంత వరకు కూడా ప్రతి ఒక్క మెంటర్ కూడా అక్కడే హాల్లోనే ఉండి ప్రతి ఒక్కరికి వాళ్ళకి సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం. ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారంటే మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో ఈవినింగ్ నైట్ 3కి కూడా అందరూ, అంటే ఇక్కడ ఉన్నటువంటి వైబ్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. అందరూ ఎనర్జెటిక్గా ఉన్నారు. ఎన్నిసార్లు డ్యాన్స్ చేసామో, ఎన్నిసార్లు పాటలు పాడామో అసలు చాలా హ్యాపీగా గడిచింది. వీటితో పాటుగా చాలా తెలియని విషయాలు. అయితే ఎలాంటి విషయాలంటే మైక్ పట్టుకొని మాట్లాడాలి ఏ స్టేజ్ పైన అనేది. కానీ ఆ మైక్ని ఎలా హోల్డ్ చేయాలి, ఆ హోల్డ్ చేసే విధానం కాడ నుంచి మొదలు పెడితే మన తల వెంట్రుక నుంచి కాలు వరకు మన బాడీ అనేది ఎలా ఉండాలి మాట్లాడేటప్పుడు అనేటువంటి ప్రతి విషయాన్ని కూడా మాకు చాలా కూలంకషంగా మాతో డిస్కస్ చేయడం జరిగింది. ఇక నేను మాకు చెప్పారని చెప్పట్లేదు, మాతో డిస్కస్ చేశారని చెప్తున్నాను. ఎవ్రీథింగ్ డిస్కస్ చేశారు. ఎలా ఉండాలి, మీరైతే ఎలా ఉంటారు, ఎలా ఉంటారు, అది మా దగ్గర నుంచి మా వ్యూస్ తీసుకుంటూనే వాళ్ళ వ్యూస్ చెప్పారనమాట. మీరేం తప్పు చేశారు, ఇక్కడ ఇలా ఉంటే ఇలా తప్పు జరుగుతుంది కాబట్టి ఇలా ఉండాలని మమ్మల్ని ప్రతి విషయంలో కరెక్ట్ చేసుకుంటూ కూడా మాతో అన్ని విషయాలు చేయించడం అనేది జరిగింది. ఈ 2 డేస్ ఆఫ్లైన్ సెషన్ అనేది నా జీవితంలో మర్చిపోలేని ఒక మధురమైన అనుభూతి. ఇలాంటి మధురానుభూతిని ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు సార్ గారికి, తర్వాత ఈ కరీంనగర్ వారియర్స్ టీమ్ని లీడ్ చేస్తున్నటువంటి వెంకట్రావు సార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ట్రైనర్కి కూడా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. ఇలాంటి మూమెంట్స్ క్రియేట్ చేసినందుకు కానీ, నన్ను ఇంత నాలెడ్జబుల్ పర్సన్గా తయారు చేసినందుకు కానీ, ఎన్నో విషయాలు నన్ను నేర్చుకునేందుకు, నన్ను సంసిద్ధం చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.